అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజధాని నిర్మాణ పనులకు కూటమి సర్కార్ పరుగులు పెట్టిస్తోంది. ఈ క్రమంలోనే అమరావతికి వడ్డానంలా భాసిల్లే ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఓఆర్ఆర్ వెళ్లే 5 జిల్లాల్లో భూసేకరణకు ప్రభుత్వం అధికారులను నియమించింది. 23 మండలాలు 121 గ్రామాల మీదుగా 189.9 కిలోమీటర్ల మేర ఈ రింగ్ రోడ్డు నిర్మాణం కానుంది. రాష్ట్రంలో మధ్య కోస్తా ప్రాంత సమగ్ర అభివృద్ధికి దోహదం చేసే ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం దిశగా కీలక ముందడుగు పడింది. ఓఆర్ఆర్ భూసేకరణ అధికారులుగా 5 జిల్లాలకు 5 సంయుక్త కలెక్టర్లను ప్రభుత్వం నియమించింది. కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, ఏలూరు జిల్లాల్లోని 23 మండలాల్లో 121 గ్రామాల మీదుగా ఓఆర్ఆర్ వెళ్తోంది. దీని మొత్తం పొడవు 189.9 కిలోమీటర్లు ఉంటుంది. ప్రస్తుతం ఉన్న కోల్కతా చెన్నై జాతీయ రహదారి నుంచి ఓఆర్ఆర్ కు దక్షిణం, తూర్పు దిశల మధ్యలో 2 అనుసంధాన రహదారులను నిర్మించనున్నారు. 189.9 కిలోమీటర్ల ఓఆర్ఆర్ కు ఇటీవల ఆమోదం తెలిపిన అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ విజయవాడ తూర్పు బైపాస్ అవసరం లేదని తేల్చేసింది. దానికి ప్రత్యామ్నాయంగా 2 లింక్ రోడ్ల నిర్మాణానికి అవకాశం కల్పించింది. హైదరాబాద్లో గచ్చిబౌలి వైపు నుంచి ఓఆర్ఆర్ కి అనుసంధానం ఉన్నట్లే చెన్నై కోల్కతా జాతీయ రహదారిలో విజయవాడ బైపాస్ మొదలయ్యే కాజా నుంచి తెనాలి సమీపంలోని నందివెలుగు వరకు 17 కిలోమీటర్ల మేర 6 వరుసల అనుసంధాన రహదారిని నిర్మించనున్నారు. దీనికోసం 3 అలైన్మెంట్లను ఎన్హెచ్ఏఏ సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. గుంటూరు బైపాస్ లో బుడంపాడు నుంచి నారాకోడూరు వద్ద ఓఆర్ఆర్ వరకు 4 వరుసలుగా రహదారిని విస్తరిస్తారు. దీనికి 3 అలైన్మెంట్లు సిద్ధం చేశారు. ఎన్హెచ్ఏఐ నుంచి వెళ్లిన ఓఆర్ఆర్ అలైన్మెంట్ లో స్వల్ప మార్పు చేర్పులతో కూడిన ప్రతిపాదన, 2 లింక్ రోడ్ల అలైన్మెంట్ల ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపాక వాటిని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు పంపిస్తారు. అక్కడ తుది ఆమోదం తెలుపుతారు. ఓఆర్ఆర్ భూసేకరణకు సర్వే నంబర్ల వారీగా నోటిఫికేషన్ జారీ చేస్తారు. 21 రోజులు గడువిచ్చి అభ్యంతరాలు తెలిపిన వారితో జేసీ సమావేశాలు నిర్వహించి వారి వినతులు వింటారు. వాటిని జేసీ, ఎన్హెచ్ఏఐ స్థాయిలో పరిష్కరిస్తారు. అదే సమయంలో క్షేత్రస్థాయిలో జాయింట్ మెజర్మెంట్ సర్వే చేసి పెగ్ మార్కింగ్ వేస్తారు. జేసీ వద్ద అభ్యంతరాలన్నీ పరిష్కారం అయ్యాక 3D నోటిఫికేషన్ ఇస్తారు. అంటే ఆయా సర్వే నంబర్లలో భూములు కేంద్రం ఆధీనంలోకి వెళ్లినట్లవుతుంది. ఆ తర్వాత 3G3 నోటిఫికేషన్ ఇస్తారు. పరిహారం ఇచ్చేందుకు అవార్డు జారీ చేస్తారు. ఏ సర్వే నంబర్లో ఎంత భూమి ఉంది, ఎన్ని నిర్మాణాలున్నాయి, వాటి యజమాని ఎవరనేది అందులో ఉంటుంది. అనంతరం భూసేకరణ నిధుల కోసం ఆ వివరాలు ఎన్హెచ్ఏఐకి పంపుతారు. ఆ సొమ్మును ఎన్హెచ్ఏఐ అందజేస్తే భూ యజమానులకు ఆన్లైన్లో చెల్లిస్తారు. తర్వాత భూములను చేసి తమ ఆధీనంలోకి తీసుకుని ఎన్హెచ్ఏఐ పేరిట మ్యూటేషన్ చేస్తారు. భూసేకరణ ప్రక్రియ జరుగుతుండగానే డీపీఆర్ సిద్ధం చేస్తూ మరోవైపు వివిధ అనుమతులను ఎన్హెచ్ఏఐ ఇంజనీర్లు తీసుకోనున్నారు.